సర్వసాధారణంగా మనందరం పలికే నామం శంకర భగవత్పాదులు మీరు పలకండి అని ప్రచారం చేసిన నామం గోవిందనామం. గోవిందనామం పలకండి అని ప్రచారం చేశారు. హరహర మహాదేవ శంభో శంకర అది జ్ఞాన సంబంధ నాయనారు ప్రచారం చేశారు. అటువంటి గోవిందనామం ఎవరో బాలసారి చేస్తే రాలేదు ఆయనకి. నిజానికి కృష్ణ పరమాత్మ 7 సంవత్సరముల పిల్లవాడిగా ఉండగా దేవేంద్రుడు అహంకారాన్ని పొందాడని, వర్షం కురిపించడానికి నా అంత నేను అధికారినని అనుకుంటున్నాడు. అధికారం నేనిచ్చానన్న విషయం మరిచిపోయాడు. మరిచిపోయి స్వతంత్రుణ్ణి అనుకుంటున్నాడు. ఆయన అహంకారం తీసేయాలని గోపాల బాలుర్ని గోపకాంతల్ని అందరినీ పిలిచి, మనం ఈ సంవత్సరం ఇంద్రుడికి యాగం చెయ్యవద్దు, ప్రత్యక్షంగా మన ఆవులు దూడలు ఎద్దులు గోవర్ధనగిరి మీద గడ్డి తిని బ్రతికి మనకి పాలిస్తున్నాయి, అందుకని గోవర్ధనగిరికి యాగం చేద్దామన్నాడు. మాటలు నమ్మారు. నమ్మి గోవర్ధనగిరికి యాగం చేసి ప్రదక్షిణం చేస్తున్నారు. పాటించి గాన విద్య పాటవమున తేరు లెక్కి బహుతానములన్ పాటల గంధులు కృష్ణుని పాటలు పాడిది విరోధి పాటనుడను చున్నంటారు దశమస్కంధంలో పోతన గారు. వాళ్ళ కృష్ణ సంబంధమైన లీలలు తెలుసుకుంటూ గోవర్ధనగిరి చుట్టూ తిరుగుతున్నారు. చూశాడు ఇంద్రుడు. నాకు యాగం మానేసి గోవర్ధనగిరికి యాగం చేస్తారా? పెరుగుల్ క్రొవ్వి భువి నాభీరుల్ మదాభీరులై గిరిసంఘాత కఠోరపత్రతలన క్రీడా సమారంభ దుర్భరదంభోడిధరున్ పురంధరుననున్ పాటించి పూజింపక గిరికిన్ పూజలు చేసిపోయిరదిపో కృష్ణుండు ప్రేరేపగన్ ఉజ్జత్ సంపదనమ్మినంద తనయోద్యోగంబునన్ వెర్రులై మధ్యాగంబు విసర్జనీయమనిరీమర్త్యుల్ వడున్మీరు మీ విద్యుద్వల్లులు గప్పి తాడనములను వేధించి గోవుల్ జనుల్ సద్యో మృత్యువు పొందరాల్కురుయుడు ఈ శౌర్యంబ వర్యంబుగన్ అన్నాడు. సంవర్తక మేఘములను ఉంటాయి. మహాప్రళయకాలమునందొచ్చి వర్షం కురిపించి భూమి ఆకాశములు ఏకమైపోయేటట్టుగా చీకట్లయిపోయేటట్టుగా చేసి సమస్త ప్రాణిజాతము లయమైపోయేటట్టు చేస్తాయి. వాటి ఇనప గొలుసుల తాళాలు తీసి మీరు వెళ్ళి ఆ బృందావనంలో వర్షం కురిపించండి. భయంకరమైన మెరుపులు, ఉరుములు, పిడుగులు, ఆవులు, దూడలు, గోపకాంతలు, గోపాలబాలురు, గోపవృద్ధులు అందరూ తక్షణం మరణించాలన్నాడు. కటిక చీకటి అయిపోయింది. వచ్చి పెద్ద పెద్ద ఉరువులు, మెరుపు పడుతోంది. ఏమయ్యా నువ్వేదో కొత్త యజ్ఞం చేయమన్నావు, దానివల్ల ఈ ఉపద్రవం వచ్చింది అనరు. వాళ్ళ భక్తి అంత గొప్పది. వాళ్ళు ఆ కృష్ణుడే మమ్మల్ని రక్షిస్తాడని 7 ఏళ్ల పిల్లాడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళారు. ఈ ఉరుములు, ఈ మెరుపులు, ఈ యశనుల ఘోషణములు, ఈ జలధారల్ నీయానమున్నెరుంగముకు యాళింపక దయ్య గుణరత్న నిధి. స్వామి, ఇలాంటి ఉరుములు, మెరుపులు, వర్షం మేము ఎప్పుడు చూడలేదు. ఏనుగు తొండమంత లావుధారలు పడిపోతున్నాయి, బ్రతకం, మమ్మల్ని రక్షించండి అన్నారు. నేను మాత్రం ఏం చేయను, ఎక్కడికైనా ఎత్తైన ప్రదేశానికి ఎడదాం అనలేదు ఆయన. బాలుండాడుచునా తపత్రమని సంభావించి పోగొత్తికెంగేలం దాల్చిన లీలలే నగవుతో కృష్ణుండు తానం మహాశైలమ్మున్ వెలకేల దాల్చి విపుల ఛత్రమ్ముగా పట్టె తద్భీలాభ్రచ్యుట దుశ్శిలాచకిత గోపీ గోప గోపంక్తికెన్ హరిదోద్దండముగాను గొబ్బ శిఖరం బాల ముక్తాములు బరగంజారుడు తోయ బిందువులు గోపాలంగనాపాంగహాసరతులు రత్నచయంబుగాగా అచల ఛత్రము శోభిల్లి తద్గిరిబిద్ధుర్మద భంజీ జలధిరాక్లిన్న ప్రజారంజీ అన్నారు పోతన గారు. 7 ఏళ్ల పిల్లవాడు వాళ్ళని రక్షించడానికి గోవర్ధన పర్వతాన్ని పైకెత్తి చిటికిన వేలి మీద పట్టుకున్నాడు. పట్టుకుంటే కొంతమంది పెద్దలు అన్నారు, పిల్లవాడు పట్టుకున్నాడు కొండని, లోపల కడితే వదిలేశాడు అనుకోండి పచ్చడైపోతాం, బయట ఉంటే ఎముకలు విరుగుతాయి మహా అయితే, వెళ్ళకండి. తనని నమ్మని వాళ్ళందరినీ బంధువులారా అని పిలిచి బ్రతిమాలుకున్నాడు రమ్మని. బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు సైరింపగా చాలండోజని దీని కింద నిలువంచింతింపగా బోలదీ శైలాంబో నిధి జంతు సంయుత ధరాచక్రంబు బైబడ్డ నాకేలీ క్రిందన్ ప్రమోదంబునన్. నమ్మని వాళ్ళని బంధువులారా అని పిలిచాడు. రండి కిందకి నేను కాపాడతానని 7 రాత్రులు 7 పగళ్ళు తన కంటి చూపుల చేత అమృతమును కురిపించి పోషించి కాపాడాడు. ఆయన పోషించడానికి చేతులతో ఏవి సృష్టించి ఇవ్వక్కర్లేదు, కంటి చూపుతో పోషిస్తాడు పరమాత్మ. అందుకు కదూ కనకధారాస్తవం చేశారు శంకరాచార్యుల వారు. ఈక్షణ విద్య అని చూపులతో చేస్తాడు. అసలు భాగవత ప్రారంభం ప్రార్థన పద్యమేది.
శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన డింబకున్ తన చూపుల చేత కోట్ల బ్రహ్మాండములను సృష్టించి నిలబెట్టి లయం చెయ్యగలిగినటువంటి పరమాత్మ ఆయన 7 రాత్రులు 7 పవళ్ళు కొండ ఎత్తి పట్టి తన అమృత దృక్కుల చేత పోషించాడు. అంటే మనం ఎన్నాళ్ళు బ్రతకనివ్వండి, 7 రాత్రులు 7 పగళ్ళే. చావడానికి కానీ బతకడానికి కానీ 8వ రోజు లేదు. ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని అంతే. కాబట్టి ఈ 7 రోజులు మనని కాపాడవలసిన వాడు, మన ఆయుర్దాయం అయిపోయిన తర్వాత తీరు నుండి చెయ్యవలసిన వాడు కూడా ఆయనే. కాబట్టి గోవర్ధనోద్ధరణం చేశాడు కాబట్టి గోవిందా అని ఇంద్రుడు కామధేనువు పాలు తీసుకొచ్చి ఆకాశగంగా జలాలు తీసుకొచ్చి అదితితో కలిసి వచ్చి ఆయన మీద పోసి చిన్ని కృష్ణుణ్ణి అభిషేకించి పలికాడు. సురభిక్షీరములన్ సురద్విప మహాశుండాలతానీత నిర్జర గంగాంబువలన్ నిలింపజనని సన్మౌని సంఘంబుతో సురనాథుండభిషిక్తు చేసి పలికెన్ సొంపార గోవిందుండంచు రణాక్రాంత విపక్షు తోయజ జలాక్రం సాధు సంరక్షణం అన్నారు. ఆ కామధేనువు యొక్క పాలని పోసి మందాకిని జలాలు నోరులేని కామధేనువు బిడ్డలు ఆవులని దూడల్ని కూడా కాపాడావు కాబట్టి గోవులను కాపాడిన వాడివి కాబట్టి గోవిందా అన్న నామంతో పట్టాభిషేకం చేస్తున్నాను. అంటే ఒక గుణ ప్రకటనం చేస్తే గోవిందనామం వచ్చింది.